అయ్యా మందకృష్ణ గారు, నువ్వు కొద్దిగా ఆలోచించాలి. నేను నిస్వార్థ పరుణ్ణి, నేను జాతి గురించి పనిచేస్తున్నా, మాదిగ సామాజిక గురించి పనిచేస్తున్నా అని చెప్పిన వ్యక్తి ఈరోజు మాదిగ సోదరులను తీసుకుపోయి ఒక బీజేపీకి కాళ్ళు మొక్కిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉందంటే దళితులను మొత్తము తలవంపులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరుందంటే మంద ఎలియా గారు. మంద ఎలియా గారు, మీరు 7వ తేదీ ఫిబ్రవరిన 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే దాని మీద స్పందిస్తూ మాలల జేసీ తరపు నుంచి మేము నీకొక కౌంటర్ ఇవ్వబోతున్నాం, నువ్వు కాచుకో. మాలలు కాదు నీకు అడ్డుపడేది, వర్గీకరణకు మాలలు ఏనాడు అడ్డుపడలేదు. నీకు అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నంటే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు గారు మరియు కిషన్ రెడ్డి గారు. ఈ విషయం నువ్వు తెలుసుకోక మాల సోదరుల మీద విషం కక్కుతున్నావు. ఖబర్దార్ చెప్తున్నా, మాలల జోలికొస్తే మేము ఊకునేది లేదు. ప్రతిసారి మాలలను టార్గెట్ చేస్తూ మాట్లాడితే నువ్వు మనవాదుల కాళ్ళు మొక్కుతూ మనవాదుల సంఘాల చేరి దళితులను కించపరుస్తున్నావు. ఇది తెలుసుకో. నువ్వు అంత నిస్వార్థపరుడవు అయితే మన మాదిగల యొక్క ఉనికిని కాపాడుకో. రేపు వచ్చేటువంటి గడ్డు రోజులు రిజర్వేషన్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తున్నట్టు వ్యక్తులు ఎవరైతే ఉన్నంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దమ్ము ధైర్యం ఉంటే నీకు ఏ రోజైతే హైదరాబాద్ నగరంలో నీకు అదుముకొని నువ్వు ఏడుస్తూ ఒకల ఏడుపు నీకు సుప్రీంకోర్టు హామీ ఇవ్వలేదు. హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారు నీకు హామీ ఇచ్చారు, కిషన్ రెడ్డి గారు ఇచ్చారు, వెంకయ్య నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళని నిలది. వాళ్ళు నీకేమైనా వర్గీకరణకు సపోర్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో అయిపోయేది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీని యొక్క వర్గీకరణ చేయమని బిల్లు పెట్టి మన దమ్ము ధైర్యం నీకుంటే వాళ్ళు కాళ్ళు మొక్కుడు కాదు, వాళ్ళు గొంతు పట్టుకో. ఇస్తావా తస్తావా అనేటువంటి ఒక సామెతకు రా, అప్పుడు నీ యొక్క కోరిక నెరవేరుతుంది. మాదిగలకు సాయం చేస్తూ అవుతావు. మాదిగలకు కించపరిచేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నంటే మంద ఎలియా గారే. మాల సామాజిక వర్గాన్ని విషంగక్కుతున్నారు ఎవరంటే మంద ఎలియా. ఖబర్దార్, మళ్ళొకసారి మాలల గురించి పల్లెత్తు మాట ఉన్నా నువ్వు తెలంగాణ హైదరాబాద్ లో కనిపించకుండా పోతావు. ఇది గుర్తుపెట్టుకో. మేము 15 రోజుల లోపలే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో లక్షలాది మందిని పోగు చేస్తాం. ఇన్ని రోజులు 30 సంవత్సరాలుగా నువ్వు చెప్తూ ఉంటే మేము చేతులు కట్టుకొని ఊకోదలుచుకోలే. ఖబర్దార్ మంద ఎలియా, నీకు సత్తా ఉంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారితో బిల్లు పెట్టించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి దాన్ని పాజేపి. కానీ కాలయాన చేయాలి, కాలక్షేపం చేయాలంటే ఈ రకంగా చేస్తూ పోవాలి. కానీ మాదిగలను ఎప్పుడు మాలలను ఎప్పుడు నువ్వు కించపరిస్తే మేము ఊరుకునేది లేదు. ఈరోజు ఇంతకుముందు ఎలక్షన్లో నిలబడి డిపాజిట్ రాకుండా పోయింది. నీకు అది గుర్తుపెట్టుకో. నీ మాదిగ సోదరులు, నీ మాదిగ సామాజిక వర్గం అక్కడ 80% ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేలే. మాదిగలు ఇంత లైక్ చేస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు తీసుకున్నావు, నువ్వెంత స్వార్థపరుడవు గుర్తుపెట్టుకో. నువ్వు స్వార్థమైన బుద్ధితో పనిచేస్తున్నావు. అందరికీ ఒకల ఏడిపి ప్రధానమంత్రి కావగలించుకొని నరేంద్ర మోడీ గారి కావగలించుకొని, అయ్యా నువ్వు లేకపోతే నేను బతకలేను, నా జాతికి మేలు చేయి. ఈ ఒకల మాటలు కాదు. దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారి గొంతు పట్టుకో. పార్లమెంటు బిల్లు పెట్టి పార్లమెంటు బిల్లు పాస్ చెప్పి అది నువ్వు నిజమైన దళితుడు అనిపించుకుంటావు. ఈరోజు పద్మశ్రీ అవార్డు తీసుకున్నావు. ప్రొఫెసర్ కాసిం కన్నా నువ్వు ఎక్కువ మేధావి అను. నీకు వాళ్ళు పావు మాదిరిగా వాడుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. దానికి బలైపోతున్నావు.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దళితులకు సాయం చేసినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో. నిజమైన నీకు దళితుల మీద ప్రేమ ఉంటే, మాదిగల మీద ప్రేమ ఉంటే 15 నుంచి 25% కావాలని ఈ యొక్క రిజర్వేషన్ గురించి కొట్లాడు. మన రిజర్వేషన్ కాపాడు. అది నిజమైన ఒక దళితుడు అనిపించుకుంటావు. కానీ మంద ఎలియా ఖబర్దార్ చెప్తున్నా, నువ్వు డప్పులు కొట్టవలసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, వెంకయ్య నాయుడు గారికి, మాలలు కాదు. మాలలు ఎప్పుడూ నీకు అగౌరవపరిచి మాట్లాడలేదు. నీకు ఎప్పుడైనా సోదరురాని మాట్లాడతాం. ఎప్పుడు లుచ్చా లపంగా అని తిట్టలేమేం. మేము మర్యాద పూర్వకంగా మాలలంటే ఒక ఆత్మ గౌరవంతో మాట్లాడేటువంటి జాతి అది ఉందంటే మాల జాతి. ఆ రోజు కారం చెడులో ఊత కోత వచ్చింది మాదిగలేనే. ఆ రోజు మాలలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క మాదిగ వాడు నిల్చుండేటోడు కాదు. మాదిగలు వాళ్ళు నిలబడాలంటే మన జాతి ఏకమై, మన దళితులు అంతా ఏకం కావాలని మాలలు కష్టపడి మూక ఇటుక పత్తర్సాన్ని చూపించారు. మేకకు పులి మాదిరిగా పనిచేసిండ్రు. ఆ రోజు తల వంచి మనకు పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ. అందుకే నువ్వు విస్మరిస్తున్నావు, నీవు మర్చిపోతున్నావు, నీకు దారిచ్చినటువంటి మాలలను విస్మరిస్తున్నావు. ఖబర్దార్ మంద కృష్ణ, మంద ఎలియా. జై భీమ్, జై అంబేద్కర్, జై సంవిధాన్.